2024లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన న్యూ క్రియేటర్స్ ఎవరో కూడా ఇలా థంబ్‌నెయిల్ పెడితే గనక వారికైతే వ్యూస్ రావు. అదేవిధంగా ఇలా ట్యాగ్స్ ఇస్తే మట్టికి మొత్తం వాళ్ళైతే ఎప్పటికీ సక్సెస్ కాలేరు. సో, ఈ కంటెంట్ ముఖ్యంగా చేస్తే గనక వారికి సక్సెస్ వచ్చినా రానట్టే. సో, ఏంటనేది చెప్తాను. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ 2024లో న్యూగా స్టార్ట్ చేశారో తప్పకుండా చూడండి. సో, 2024లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారు ఎవరైనా సరే సరైన కంటెంట్ ఎంచుకోండి. సో, ముఖ్యంగా మీరు చూసుకోండి. మీరు యూట్యూబ్‌లో అమౌంట్ ఎర్న్ చేద్దాం, డబ్బులు ఎర్న్ చేద్దాం అని వచ్చినట్లయితే గనక ఈ కంటెంట్ జోలికి అసలు వెళ్ళొద్దు. సో, ఈ కంటెంట్‌లో ఉండండి. సో, మీరు వ్లాగ్స్ చేస్తున్న ఇతర కంటెంట్‌లో ఏదన్నా మంచి కంటెంట్ ఎంచుకొని మీరు చేస్తున్నా కూడా ఇట్లా మీరు థంబ్‌నెయిల్ పెట్టినా, ఇట్లా మీరు ఈ ట్యాగ్స్ ఏదైతే మీరు ఇంప్రాపర్‌గా ఇస్తారో ఇట్లా ఇస్తే గనక మీకైతే సరైన వ్యూస్ రావు. ఛానల్‌లో అయితే మీరైతే అలా చేస్తూనే ఉంటారు గానీ మీకైతే సక్సెస్ అనేది రాదు. సో, కంపల్సరీ మీరు థంబ్‌నెయిల్ చేసే విషయంలో జాగ్రత్త వహించండి. లేట్ అయినా సరే 2, 3 గంటలు మీకు టైం వేస్ట్ అయినా సరే ఒక వీడియో చేసిన తర్వాత దానికి ప్రాపర్‌గా థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేయండి. క్లౌజీగా ఉండేటట్టు చూసుకోకండి. థంబ్‌నెయిల్ అనేది క్లియర్ కట్‌గా ఉండాలి. వ్యూవర్ ఎవరైనా సరే ఒక సెకండ్, 2 సెకండ్స్‌లో మీరు చూసి జస్ట్ అట్రాక్ట్ అయ్యి మీ థంబ్‌నెయిల్ క్లిక్ చేసి మీ వీడియోని చూసేలా ఉండాలి. సో, అలా థంబ్‌నెయిల్ అయితే డిజైన్ చేయండి. 2, 3 లైన్‌లోనే మ్యాటర్ అంతా ఫినిష్ చేయండి. ఇట్లా పెట్టుకోండి. అదేవిధంగా ట్యాగ్స్ కూడా మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దానికి రిలేటివ్‌గా ఉన్న ట్యాగ్స్ మాత్రమే ఇవ్వండి. ప్రాపర్‌గా ఇవ్వండి. మిస్టేక్స్ ఏమి ఇవ్వనవసరం లేదు. అలా ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ మొత్తం అస్సలు ఇవ్వకండి. మీరు ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్‌గారిథం ఏంటంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఏదైతే మీరు ట్యాగ్స్ ఇస్తున్నారో ఆ ట్యాగ్స్‌ని మొత్తం కూడా యూట్యూబ్ అయితే పరిగణించట్లేదు. సో, మీరు ఏదైతే కంటెంట్ ఇచ్చారో అదే కంటెంట్ మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వండి. 4 ఎక్కువ ఇచ్చినా పర్లేదు. స్టార్టింగ్ కాబట్టి మీరు ట్యాగ్స్ అయితే ఎక్కువ ఇవ్వండి. మీరు డిస్క్రిప్షన్ కూడా తక్కువ రాయండి. మరీ ఓవర్‌గా అయితే రాయనవసరం లేదు. జస్ట్ మీరు ట్యాగ్స్ అనేది ఒక 350, 400 కీవర్డ్స్ దాకా అయితే మీరు ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో, ఇట్లా ఇచ్చి ప్రాపర్‌గా మీరు మీరు ఏదైతే టైటిల్ ఇస్తారో టైటిల్ కూడా ఒక 75, 80 వర్డ్స్‌లో మీరు ఫినిష్ చేసేలా ఉండాలి. సో, ఇలాగా న్యూ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో 2024లో ఇట్లా రూల్స్ అయితే యూట్యూబ్ అయితే చాలా క్రియేటర్స్‌కి అయితే ఎవరైతే న్యూ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకైతే స్ట్రిక్ట్‌గా అయితే తీసేయడం అనేది జరుగుతుంది. సో, ఇలా ఫాలో అవుతే ప్రాపర్‌గా మీ ఛానల్ అయితే వ్యూస్ వస్తాయి. మీకు అన్ని మంచిగా సక్సెస్ వస్తది. సో, న్యూ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్